చాలని చెప్పారు. ఇక గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను అరబ్ ఇస్లామిక్ దేశాలు ఖండించాయి. ఖతార్ పిలుపుతో 12న అరబ్ ఇస్లామిక్ కంట్రీస్ సమావేశమయ్యాయి. ఇరాన్ దాడులతో అత్యవసరంగా భేటీ అయ్యాయి. గల్ఫ్ కంట్రీస్ పై ఇరాన్ వెంటనే దాడులు ఆపాలని డిమాండ్ చేశాయి. ఎలాంటి షరతులు లేకుండా యుద్ధానికి ముగింపు పలకాలని హెచ్చరించాయి. పొరుగు దేశాలపై ఇరాన్ ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తుందని ఇస్లామిక్ కంట్రీస్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏ సాకుతో దాడులు చేసినా ఇరాన్ను సమర్థించలేని స్పష్టం చేశాయి. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతుంది. గల్ఫ్ దేశాల్లోని ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తుంది. తాజాగా సౌదీ అరేబియాకు చెందిన అరామ్కో రిఫైనరీపై డ్రోన్ దాడి జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేకగా రిఫైనరీ స్వల్పంగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఖతార్లోని అత్యంత కీలకమైన రస్ అల్ ఆఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ దాడి చేసింది. ఇక కువైట్లోని 2 చమురు శుద్ధి కర్మాగారాలే లక్ష్యంగా ఇరాన్ దాడి చేసింది. తొలుత మినల్ అహ్మదీపై డ్రోన్ దాడి జరగక పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అమెరికా ఇరాన్ వార్పై హై టెన్షన్ క్రియేట్ అవుతుందా? అమ్ముల పొదల్లో ఉన్న న్యూక్లియర్ బాంబులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? అటువైపు అడుగులు పడుతున్నాయా? టార్గెట్ న్యూక్లియర్ ప్లాంట్స్ ఎందుకోసం? ఇదే జరగబోతుందన్న సిగ్నల్స్ అందుతున్నాయి. ఎందుకంటే పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులను అంచనా వేస్తున్న అంతర్జాతీయ విశ్లేషకులు మాత్రం ఏ క్షణంలో ఏం జరుగుతోందో పశ్చిమాసియాలో తెలియని పరిస్థితి ఉందంటున్నారు.